గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఉగ్ర కుట్రే, అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది దీని వెనుక ఉగ్ర కుట్ర ఉంది అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఉగ్ర కుట్రే అంటూ వివరాల్లోకి వెళ్తే గనక దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడులో తొలుత 9 మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇది ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. ఇక నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. సో దానికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి 48.47% అని చెప్పేసి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఉద్రిక్తతల మధ్య ఎన్నిక ముగిసింది. ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ, నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు, కాంగ్రెస్ రిగిగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక బీహార్లో మళ్లీ ఎన్డీఏదే అధికారం అంటూ అటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోని నిన్న చివరి విడత పోలింగ్ జరిగినటువంటి రెండో విడత చివరి విడత జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్కు 108 లోపే సీట్లట. అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే. రెండో విడతలో 68.79% పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు. ఇక పీలిస్తే రోగాలే అంటూ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్నటువంటి గాలి నాణ్యత. హైదరాబాద్లో 5 రోజుల్లో 50% తగ్గుదల, తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణత, విశాఖలో పూర్ లెవెల్లో ఉంది. ఇక మున్ముందు మరింత ఆందోళనకరంగా ఈ వాయు కాలుష్యం మారబోతోందంటూ వార్తనిచ్చారు. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు. నిన్న అందశ్రీకి వీడ్కోలు పలికిన విషయాన్ని, అందశ్రీ అంతిమయాత్రను, అంతిమ సంస్కారాలను ఇస్తూ ఈ వార్తనిచ్చారు. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు అని, అందశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ 50% లోపే జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సంటేజ్ అని చెప్పి వార్తను హైలైట్ చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్దే అని చెప్పేసి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కాంగ్రెస్కే పట్టం కట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక బీహార్లో మళ్ళీ ఎన్డీఏదే, నితీష్ మోదీ జోడీకే ప్రజలు పట్టం కట్టారు అని చెప్పేసి వార్తను. ఆత్మాహుతి దాడా లేదా అనూహ్య పేలుడా? ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దొరికిపోతానన్న భయంతో బాంబు పేల్చాడంటున్న పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే పేల్చుండొచ్చని మరికొందరి వాదన. కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బరితెగించిన అధికారం అంటూ జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ, యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్, దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బులు, అడ్డగిస్తే బెదిరింపులు, దాడులు, అధికార పార్టీకి అంటగాగిన పోలీస్, చేష్టలుడిగిన ఎన్నికల అధికారులు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఇక్కడ ఉగ్ర పంజాయే అంటూ ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపించింది పుల్వామా వైద్యుడు ఉమర్, దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం, హడావుడిగా బాంబు తరలిస్తుండగా పేలుడు జరిగినట్టు సంకేతాలు, 12కు పెరిగిన మృతుల సంఖ్య. ఇక ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యమే. నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు, ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే. రేపు ఏపీలోనూ సాకారం. ప్రకాశం జిల్లా పీస్పల్లి మండలంలో సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సచివాలయాలను సరిదిద్దాలి, సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు, సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంక్లిష్టతలు వీడక నేటికి అదే అవస్థలు, సంస్కరణలు, సిబ్బంది హేతుబద్ధీకరణ కీలకం, కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల కొరత ఉంది అని ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మరోవైపు పైన టాప్లో ఆత్మాహుతి దాడా లేదంటే అనూహ్య పేలుడు అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ను రేస్ చేస్తూ ఇక ఇన్వెస్టిగేషన్ అనేది ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్ళింది. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అక్రమాస్తుల కేసులో 21న కోర్టుకు జగన్ అంటూ వార్తను చూడొచ్చు. నాడు చీచి అన్నారు, నేడు భలే భలే అంటున్నారు ఏపీని అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పుడు పెట్టుబడిదారులను తరిమేశారు, ఇప్పుడు వారే బారులు తీరుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షికి వద్దాం.
మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. ఇక టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్. దీన్ని డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డు వ్యవహారం మళ్లీ తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్టు? ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.